గుర్తుందా శుక్రవారంలో ఇప్పుడు ఆవేశంలో మనం చేసిన తప్పులకి బాధపడుతూ ఉంటాం, కానీ పక్కు వాళ్ళు చేసిన తప్పులు కూడా మేమే బాధపడతాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ బాధలతో కూడిన స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆన్ టు రామ్ ప్రసాద్ along with his team. అబ్బా భలే ఉన్నావే. అంటే తండేరు మూవీలో బుజ్జితల్లి లాగా ఇద్దరు పిల్లలు తల్లిలా ఉన్నావు. చూసావా లేటుగా వచ్చావు. పార్క్ మొత్తం బిజీగా ఉంది, బెంచ్లు ఏమీ ఖాళీ లేవు అసలు. మీరు ఎందుకంటే అంత కంగారు పడతారు? నేను ఉన్నాను కదా. ఇటు వెళ్తే కనకాంబరం పొదలు వస్తాయి, అటు వెళ్తే చామంతి పొదలు వస్తాయి, వెనక్కి వెళ్ళి అనుకోండి గడ్డి ఎంత ఎత్తున మనం కూర్చొని కనిపించాం. ఇవన్నీ నీకే తెలిసే. అంటే ఇన్స్టా రీల్స్ లో చూసానండి. రీల్స్ చూసా చేయలేదు కదా? లేదండి చూసాను. తీసుకో డార్లింగ్. డార్లింగ్ ఎలా కనిపిస్తున్నాను? అంటే గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ? నేను అలాంటి దానికి కాదని తెలుసు కదా. ఏంటి దీంట్లో ఏమీ లేదు. గిఫ్ట్ లేకపోతే మన ప్రేమేనే. నీకు విషయం చెప్తాను రా, మా పక్కూర్లో శాంతి స్వరూపం ఒకటి ఉంది. నాకన్నా పతివ్రత ఎవరు లేరని చెప్పి బిల్డప్ వేస్తుంది. అంటే ప్రతివ్రత పరవను ఉండితే తెల్లారదాకా చల్లారదా కదా, దాన్ని చూసి పెట్టారట అంటుంది. అది పతివ్రత అయితే నేను మహాపతివ్రతని. అది పరవన ఉడితే చల్లారదేవు, నేను పులిహార ఓడినా చల్లారదు. అదేంటి పులిహార చల్లగా ఉంటది కదా? అంటే నేను వేడిగా చేస్తాను కదండి, పతివ్రతని కదా. రేపు మార్నింగ్ టైం కలుద్దాం, మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అవునా? ఓకే బాయ్ బాయ్ బాయ్. రవే 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 రంగుల రబ్బట్టు రక్తరస్త ఇస్తా నీకు బిస్తరు పట్టు. ఎప్పుడు చూసినా మీరు ఇలాంటి పాటలు వేయించుకుంటారు ఎందుకు? ఈ పాటలో ఎంత అర్థం ఉంది? చెయ్యి బట్టు, కొంగు బట్టు, నడుము బట్టు ఇన్ని ఉన్నాయి కదా. అదేంటి ఆడోళ్ళు చెప్పులు వేసుకున్నారేంటి? ఇంకా నయ్యం అదే కనిపిస్తుంది. అంటే నేను అర్చన వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్చన చెప్పులు వేసుకునేది. అర్చన అంటున్నారేంటి? అదేనే, నేను గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకుని అదే తన్మయత్వం చెప్పులు వేసుకొచ్చాను. ఈ ఆడోళ్ళు చెప్పులే నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఆడోళ్ళు ఈ చెప్పులు. అవునండి. అనవసరంగా అనుమానిస్తున్నాను మిమ్మల్ని. ఇదేంటి ఎంత పొడుగుంది? ఆడోళ్ళ ఇంటికి అది నేను మా పక్కింటి ఆంటీతో పెద్ద గొడవ అయింది. నువ్వు నన్నేం పీకలేవరని ఇంటికి ఇలా పీకి నా మీదకి ఇసిరేసింది. అంత పెద్ద గొడవ అయిందా? ఎంత పెద్ద గొడవే, గంట సేపు జరిగింది గొడవ. ఏటి గంటే? ఎవరు ఆపలేదా? ఎందుకు ఆపలేదు? అలా ఆయన వచ్చిన తర్వాతే గొడవ ఆగింది. బేబీ ఒకసారి ఎత్తుకోవచ్చు కదా? వద్దే, నాకు నడువు నొప్పి కాలు నొప్పిని. ఏంటబ్బా ఎప్పుడు ఎత్తుకోమన్నా నడువు నొప్పి కాలు నొప్పి అంటావు? ఏమన్నా నువ్వు కొండలు కొట్టావా బండ్లు కొట్టావా? ఆ కొండల వెనకట్లా చెట్లు కొట్టా, వుడ్ బిజినెస్ కదా మాది. అదేలే సెటిల్ అవడానికి ఏదో చెయ్యాలి కదండి. బేబీ రేపు లవర్స్ డే అంట, పార్క్ వచ్చి బాగా ప్రేమించేసుకుందాం. అవునా? రేపు తొందరగా వచ్చే, మరి 10 గంటలకు వెళ్ళి ఉండాలి. సరే నువ్వు కూడా తొందరగా వచ్చే. డార్లింగ్ ఎక్కడ పార్క్ వచ్చి చాలా సేపు అయింది. నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? వచ్చేస్తాను 5 minutes. ఇక్కడ అందరు నన్నే చూస్తున్నారు, త్వరగా రా. వాళ్ళు చూద్దాం చెప్పి టెంప్ట్ అయిపో కదైందా? నువ్వు రాకపోతే ఇక్కడ ఎవరో కొని చూసుకుంటా. జోకేసిన చాలే, వచ్చేస్తాను, వెయిట్ చేయి. హలో బేబీ డార్లింగ్, టైం అవుతుంది ఇంకా రాలేదు. వచ్చేస్తున్నాను. నువ్వు త్వరగా రాలేదనుకో, ఇక్కడ ఎవరో ఒకరిని చూసుకుంటాను. అది నువ్వు అలాంటి పని చేయక మాత్రం అయ్యా, నీకు అసలు తిమ్మిరెక్కువ వస్తానా నాకు. అయ్యో సారీ అండి. పర్లేదండి, నో ప్రాబ్లం. రేయ్, ఈ రోజు ప్రేమికులు ఎక్కడ కనపడ్డా పెళ్లి చేయడమే గుర్తుంది కదా. ప్రేమికులు కనపడితే వదలం. వాళ్ళ చేతిలో ఫ్లవర్ ఉంది అంటే ఖచ్చితంగా లవర్సే. రండ్రా. రేయ్, పెళ్లి చేసుకో. నేనెందుకు పెళ్లి చేసుకుంటానా? నీ అక్క కాదు, నీ చెల్లె కాదు, అయితే ఖచ్చితంగా లవరా. పెళ్లి చేసుకోరా. నా లవర్ కదయ్యా. ఈ రోజు తెలుసు కదా ప్రేమికులకు రావద్దని, పెళ్లి చేస్తాను తెలుసు కదా. అయితే మాత్రం ఇది ఎవరిదో లవర్కి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు. చేసుకో. రేయ్, వీడియో తీ. లక్షల మంది చూస్తున్నారు ఆ వీడియో. అమ్మాయిని గట్ట వదిలేసావా నీకు మళ్ళీ జైలే. మళ్ళీనా? ఖచ్చితంగా. వద్దులే. పాపం తడుచుకున్నట్టున్నాడు. అదనరా, ఇంకో ప్రేమ జంటకు పెళ్లి చేద్దాం. ఏమండి ఏంటి ఇలా అయింది? నేను రావడం లేట్ అయ్యేసరికి పెళ్లి చేసుకున్నారా? ఇంకొంచెం లేట్ అయితే ఫస్ట్ అయిపోయిందా? యాడ మీరు వచ్చారుగా. డార్లింగ్ ప్రేమించుకుందామన్నావని వచ్చాను. అదేంటి దండలేసుకున్నారేంటి? అది కాదే, నేను చెప్పి తిను.
నువ్వు రావడం కొద్ది లేట్ అయిందని. లేట్ అయిందని దాన్ని చేసేసుకున్నావా? నా లవర్ ఇది. ఇది నా లవర్ అండి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి చేసేసారు. 4 years లవరా? ఒక్కసారి కూడా ముట్టుకోలేదు తెచ్చింది నేను. మరి ముట్టుకోవాలి కదా, అలా వదిలేవే. అదే ఎలాంటిది నాలాంటి వాడు తగిలింటే దీని అంత చేతును. ఇప్పుడు మీకు ఫోర్స్ గా మ్యారేజ్ చేశారు? అవును. ఏదో సార్ వీడియోది ఒక 6 నెలలు కలిసి ఉండాలంట. నాకు తెలిసి ఇప్పుడు 6 నెలల వరకు మీరు డైవర్స్ తీసుకోవడం కావదు. కాబట్టి ఒక పని చేద్దాం. జరిగిందే జరిగిపోయింది, పక్కన రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. పెళ్లి అయింది కదా, ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి చెప్పుతో కొడతా. పైన ఇంకో రూమ్ ఉంది, అక్కడే ఏర్పాటు చేశారా? చెప్పింది పూర్తిగా వినరా. 6 నెలల వరకు మీ ఇద్దరు దూరంగా ఉండాలి. నా పైన ఇంకో రూమ్ ఉంది, మా ఓనర్ తో మాట్లాడి రూమ్ రెంట్ తీసుకుంటాను. మీ ఇద్దరు రూమ్ లో ఉంటాం, మీ ఇద్దరు రూమ్ లో ఉండండి. అలాగే మేనేజ్ చేయాలి. 6 months డ్రైవర్స్. అర్థమైందా? ఓకే పద మా ఓనర్ దగ్గరికి వెళ్దాం. సన్నీ గారు. రాంప్రసాద్ బాగున్నావా? బాగున్నాను సార్. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను సార్. మంచిదే. అంటే మా ఇంట్లో ఇష్టం లేదు. మీ ఇంట్లో ఇష్టం లేకుంటే నేను ఒప్పిస్తానయ్యా. అంటే ఇంట్లో బయటకి ఎంటేశారండి, అందుకని మీ ఇంట్లో ఉందామని చెప్పి మీ బ్లెస్సింగ్ కోసం వచ్చామండి. ఉండండి. ఇగో నా బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ నెల నుంచి 1000 రూపాయలు పెంచుతున్నాను నీకు. అదేంటి తగ్గించాలి కదా, కొత్తగా పెళ్ళైంది. అంతేకాదు ఇంకో విషయం చెప్పండి. బ్రదర్, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. నమస్కారం. వీళ్ళకి పెళ్ళైంది కదా, ఇప్పుడు నేను దీంట్లో చూసా. అదే సార్, ఆ వీడియో బయటకు వచ్చింది కదా, అందుకనే కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో బయట పంపించేశారు. మన టూలెట్ బోర్డు ఉంది కదా, అది చూసాను. కొంచెం ఇస్తే కొంచెం అంటే ఇచ్చేస్తాను సార్. ఇదేం చేసుకుంటావా? నాకు రూమ్ రెంట్కి ఇస్తాలే. 5% కదా. ఆడ రూమ్ లో ఉంటాడు, నేను రూమ్ లో ఉంటాను. ఓకే 10,000 అని చెప్పు. తీసుకుంటాను, ఎడ్జిట్ చేస్తాను సార్. ఓకే. అదేంటి లోపలికి వెళ్ళిపోతున్నాడా? తలుపు కూడా చేస్తున్నాడా? వాడి పిల్లలు నాకు తీసుకెళ్ళండి అమ్మా. అయ్యో కాఫీ ఏమన్నా తాగుతారండి? తీసుకురా కాఫీ తాగు. కాఫీ తాగు. ఏమే ఇంట్లో షుగర్ ఉందా? లేదు, పట్టుకురండి. షుగర్ ఉందా? పట్టుకొస్తాను. అరే దొరబాబు, కొంచెం షుగర్ ఇస్తారా బాబు? సార్ కొంచెం షుగర్ ఇస్తారా? ఏంటయ్యా ఏంటి? కొంచెం షుగర్ కావాలి కాఫీకి. వాండర్ నమ్మించాలి కదా. నమ్మిస్తాను. షుగర్ సరే ఇప్పుడు నీకు షుగర్ కావాలా? ఇదిగో షుగర్ పట్టుకెళ్ళు. నువ్వు బయట ఉండు. నేను నీకెందుకు నువ్వు వెళ్ళు. టిఫిన్ ఏమన్నా తింటారేంటి? తింటాను. దొరబాబు గారు టిఫిన్ తింటారంటే ఇంటి వాండర్ గారు. నేను ఆల్రెడీ టిఫిన్ తింటున్నానులే. నువ్వు తింటే సరిపోతున్నా నాయనా, మేము కూడా తినాలి కదరా. పని ఏం లేదా నీకు? ఏం చెప్తాను లోపల తొలిపేసేసుకుని చేస్తున్నారా? నీకు జస్ట్ ట్యాక్సీ అంతే. ఉప్మా తింటానండి. ఉప్మా తింటే తినరా? సార్ ఇప్పుడు టిఫిన్ ఏం అవసరం లేదండి. మందేస్తావా? మందేసాం అనుకో, ఆడు పడుకుంటాడు. అప్పుడు కానీ పిల్లల్ని ఇద్దరు పంపించేస్తాను. నా పిల్లల్ని ఏమంటారు ప్లీజ్? సరే ఓకేనా సార్? మందేదా వేసేద్దాం. అరే మందు పడరా. తీసుకొస్తా మీతో లోపలండి సార్. ఇదిగోండి సార్. మీరు ఎందుకు సార్ పెళ్లి చేసుకోలేదు ఎంతవరకు? అది పెద్ద స్టోరీ అయ్యా, చెప్పంటావా? వద్దు సార్, మీకు డైలాగ్ ఇస్తాను. లాగ్ స్టోరీ అంటే ఇంకా లాగ్ వచ్చేది. అబ్బా ఏమైంది? కాలుకి దెబ్బ తగిలిందండి, బాబు రాయాలి. వస్తున్నా నాకు. ఆడపిల్ల మారుస్తా నువ్వు పోతా అంటే పెట్టాయా? థ్యాంక్ యూ సార్. ఏమే ఆ పక్కినాడు పిల్లలకి కాలు పెరిగిందట, ఆడెళ్ళి రాస్తున్నాడు. ఏంటి రాసేస్తున్నాడు మాము? సచ్చాడు ఇయాల నా చేతిలోని. ఒరే దొరబాబు తలుపు తీయి. నువ్వు బయటికి రా. ఏం చేస్తున్నావు? పని ఏమి లేదట. ఎందుకు రాస్తున్నాను? రాసేవా నువ్వు? కాలు పట్టుకుంటే ఏం చెయ్యు? ఏమమ్మా నువ్వు? ఎవరు మేరా పక్కెళ్ళు? ఏమే ఆడు పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు వెంటనే? రాజేసుకుంటావా? ఎందుకు సార్ కొడుతున్నారు అలా? అసలు విషయం చెప్తా వినండి. ఏంటి? ఇది నా పిల్లం, ఇది ఆడి పిల్లం. అసలు ఏమైందయ్యా? బై మిస్టేక్ కింద మీ వీడియో చూసారు కదా, వాళ్ళ దగ్గర నుండి ఫోర్స్ గా వీళ్ళిద్దరు లవర్స్ అనుకుని ఇద్దరు పెళ్లి చేసేసారు అంతే. అంత మించి ఏం జరగలేదు. ఇప్పుడైనా కలిసి ఉండండి ఇద్దరు. ఇక్కడి నుంచి ఇది నా లవరు. అయిపోయిందమ్మో. ఆడు 2 సార్లు డోర్ వేసుకున్నప్పుడు ఏదో అయ్యిందమ్మో. ఇప్పుడే కదా కలిసావు. అసలు నీకు బ్రెయిన్ ఉందా? 2 రోజుల్లో కడుపు వచ్చేస్తుందా? ఏం వచ్చినా వస్తుంది. అలాటోడు నువ్వు కూడా అలానే అనుమానిస్తున్నావా? చిచ్చి, నేను నీతో కలిసి ఉండి ఇంకా బుద్ధి ఉందా లేదా? అమ్మాయికి ఆడదాన్ని అలాగా నీ వల్ల వెళ్ళిపోతున్నాడు. నేను కూడా వెళ్ళిపోతాను. ఆ లేకపోతే నేను ఉండలేను. ఇంత జరిగిందంటే నాకు ఎవరు అవసరం లేదు. ఏమే రాంప్రసాద్ చెప్పండి. ఖాళీయేనా? ఖాళీయే. నా లవ్ స్టోరీ చెప్తాందా? నీ లవ్ స్టోరీ కానీ ఖాళీగా ఉండడం బెటర్. వెనక పద. ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? అందరు బాగా చేశారు. ఇట్స్ గుడ్. ఓకే నైస్. ఖుష్బు గారు. ఆటో రాంప్రసాద్ గారు అండ్ టీమ్ నిజంగానే ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. గుడ్ లక్. సో జడ్జెస్, ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు 9. జడ్జెస్, ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.